పెద్దల్లోనే కాదు పిల్లల్లోనూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో లుకేమియా, బ్రెయిన్ ట్యూమర్, లింఫోమాస్, బోన్ ట్యూమర్స్, అదేవిధంగా కిడ్నీ, కాలేయ క్యాన్సర్లు కూడా ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. దేశంలో ప్రతి ఏటా 12 లక్షల మందిలో క్యాన్సర్ కేసులు బయటపడుతూ ఉండగా అందులో 60,000 మంది పిల్లలు ఉన్నారన్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించడంతో పూర్తిగా నయం చేయొచ్చునని అంటున్న నిమ్స్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ కేసుల సంఖ్య అధికంగానే నమోదవుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 12 లక్షలకు పైగా కేసులు, కొత్త కేసులు వస్తే దాంట్లో పిల్లలకు సంబంధించి కూడా 50,000కు పైగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పిల్లల్లో అంటే 2 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో కూడా పిల్లల్లో ఎందుకు క్యాన్సర్ అని డిటెక్ట్ అవుతుంది. పెద్దవాళ్ళలో అయితే ఏదైనా హ్యాబిట్సో లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులతోని క్యాన్సర్లు వస్తాయి. మరి పిల్లల్లో క్యాన్సర్ కేసులు ఎందుకు వస్తున్నాయి, అసలు ఏ క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి, ఈ అంశాలకు సంబంధించి నిమ్స్ హాస్పిటల్ ఆంకాలజీ హెచ్ఓడి డాక్టర్ సదాశివుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి పిల్లలకు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటాం. సార్, ముందుగా పెద్దవాళ్ళకు క్యాన్సర్ కేసులు అంటే జనరల్గా చూస్తుంటాము, హాస్పిటల్కి కూడా ఓపీ, ఐపీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ పిల్లల్లో కూడా కేసులు ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు. అసలు పిల్లల్లో క్యాన్సర్ కేసులు వస్తాయండి? వస్తే ఏ కేసులు ఎక్కువ వస్తాయి? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఏంటంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తాయి? పెద్దోళ్ళు అంటే స్మోకింగ్ చేసో, గుట్కాలు తినో, లేకపోతే మందు తాగిన తర్వాతనో వస్తాయి. చిన్నపిల్లలకి ఎందుకు వస్తాయి అనేది ఏంటంటే చాలామందికి తెలియదు అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే చాలామంది మేము చెప్పేది ఏంటంటే సమ్ క్రోమోజోమ్ జెనెటికల్గా ఏమన్నా అంటే అబ్నార్మాలిటీ అంటాం. ఆ జెనెటికల్ అబ్నార్మాలిటీ కూడా తల్లిదండ్రుల ద్వారా వచ్చేది కాదు. కొన్ని క్రోమోజోమ్స్ ఏంటంటే పుట్టిన తర్వాత అటు డివైడ్ అయినప్పుడు ఏంటంటే కొంచెం క్యాన్సర్ కణాలుగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఎక్కువగా కామన్ క్యాన్సర్లు వచ్చేది పిల్లలు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్లు ఎక్కువగా వస్తాయి. క్యాన్సర్ ఈ మధ్యలో ఈజీగా డయాగ్నోజ్ చేయగలుగుతున్నాం, డిటెక్ట్ చేయగలుగుతున్నాం. సో డిటెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది. రెండోది ఏంటంటే రిపోర్టింగ్ కూడా బాగుంది. ఒక టైంలో క్యాన్సర్లు వస్తే ఎవరు మనకేంటంటే రిపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఏ హాస్పిటల్కి ఏ జబ్బుతో వచ్చినా కూడా మనం క్యాన్సర్ రిపోర్ట్ చేస్తున్నాం, ప్రాపర్గా రిపోర్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా ఏమి ఇస్తున్నామో రిపోర్ట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినట్టు అనిపించేస్తుంది. కానీ కొన్ని క్యాన్సర్లు పెరుగుతున్నాయి. కానీ ఇంత డ్రాస్టిక్గా మనం ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వాటింత పెరగకపోయినా బట్ నెంబర్ కొంచెం పెరుగుతుంది. బట్ డిటెక్షన్ రేట్ ఎక్కువగా ఉంది, రిపోర్టింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఎక్కువగా వస్తుంది. రెండోది ఏంటంటే చాలా ఇంకా పిల్లలకి వచ్చే క్యాన్సర్లు ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్లు ఎక్కువ వస్తాయి. మూడోది మీరు లింఫోమాస్ అన్నాం. ఒకటేమో బ్లడ్ క్యాన్సర్, రెండోది బ్రెయిన్ ట్యూమర్స్, మూడోది లింఫోమాస్ కూడా చాలా కామన్గా వస్తాయి. చిన్నపిల్లలు హాడ్కిన్స్ లింఫోమా అంటాం. ఇది 100లో 80-90% క్యూర్ అయిపోతుంది. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సో లింఫోమాస్ అనేది ఏంటంటే క్యూర్ అయిపోతాయి. బ్లడ్ క్యాన్సర్ మీరు ఇప్పుడు లింఫోబ్లాస్టిక్ లుకీమియా అన్నారు కదండి, ఆ బ్లడ్ క్యాన్సర్ 100లో 80% కూడా ఏంటంటే క్యూర్ అయిపోతాయి. క్యూర్, కంట్రోల్ కాదు. అంటే అందుకోసం అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ జబ్బు వస్తున్నా కూడా ట్రీట్మెంట్స్ కూడా మంచి వస్తున్నాయి. ఒక్కొక్కసారి సంవత్సరానికి ఒక డ్రగ్ వస్తూనే ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఒక టైంలో మేము 40-50% కన్నా బతికే వాళ్ళు కాదని చెప్పేవాళ్ళు 20 సంవత్సరాల క్రితం. ఇప్పుడు గ్యారంటీగా అంటే 70-80% వీడి క్యూర్ అవుతుందని గంటాపద్ధంగా చెప్పగలుగుతున్నాం. సో చిన్నపిల్లలకి క్యాన్సర్లు ఉన్నవి. ఇంకొకటి మనకి నిమ్స్, ఎస్పెషల్ మన నిమ్స్కి వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర నిమ్స్ దవాఖానా ఫస్ట్ నుంచి బొక్కల దవాఖానా చాలా ఫేమస్, బోన్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది. సో బోన్ ట్యూమర్లు మా దగ్గర ఎక్కువ వస్తాయి ఈ నిమ్స్లో. బోన్ ట్యూమర్ ఉన్న వాళ్ళు ఏంటంటే దాని ఏంటో ఆస్ట్రోసార్కోమా అంటాము, ఈవింగ్ సార్కోమా అంటాం. వీళ్ళకి ముందు కీమోథెరపీ కొన్ని ఇచ్చేసి తర్వాత ఆపరేషన్ పంపించేస్తాం. ఆపరేషన్లు కూడా ఏంటంటే సీఎం ఫండ్ కింద, ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నారు. కీమోథెరపీ కూడా ఫ్రీగా అయిపోతుంది. అంటే చాలా మందికి కూడా ఇది పిల్లల్లో లక్షణాలు ఇట్లా ఉంటాయి, లేకపోతే ఇట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి విషయం కూడా చాలా మందికి తెలియదు. లేదంటే ఏదైనా ఉంటే కూడా చిన్న సమస్యలకు అక్కడికక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. సో ఈ విషయంలో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇంకోటి ఏంటి, చాలామందికి ఏంటంటే అయ్యో ఇది క్యాన్సరా కాదా కూడా చాలామంది తెలియదు. ఒకటి ఇప్పుడు చెప్పాను కదా, బ్లడ్ క్యాన్సర్ అనుకోండి, సింపుల్గా వాళ్ళకి ఎలా వస్తుంది, జ్వరం వస్తుంది, ఫస్ట్ ఈ గడ్డలు వస్తాయి. కొంతమందికి హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోయేసి అంటే నీరసం వచ్చేస్తుంది. ఒక పిల్లోడు ఆడుకోకుండాను ఇంట్లో పడుకుంటున్నాడు చాలా రోజులు అంటే వాడికి ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టే. పాపం ఏ పిల్లైనా ఆడుకొని ట్రై చేస్తారు, తిరగడానికి ట్రై చేస్తారు. అలా ఉన్నారు అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టే. అదేం ప్రాబ్లం వాడిని అడిగితే చెప్తారు. నీరసం ఉందారా బిడ్డ అంటే నీరసం ఉందనుకోండి. సో సింపుల్ హీమోగ్రామ్ అంటాం, బ్లడ్ టెస్ట్. అలా హీమోగ్లోబిన్ ఎంత ఉంది, WBC కౌంట్ ఎంత ఉంది, ప్లేట్లెట్ అంటే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి చెప్పొచ్చు బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా. ఒక చిన్నపిల్లడు అనుకోండి, వాడికి ఏంటో ఆ పాపం ఆట ఆడతాడు, సడన్గా వచ్చి పడిపోతారు, నాకు ఇది దెబ్బ తగిలిందన్న అంటాడు. ఆడ చూడగానే ఇంత పెద్ద గడ్డ ఉంటుంది. ఆ గడ్డ పోయి చూడగానే మనం ఏం గడ్డ కాదని వదిలేయకూడదు. వారం రోజులు చూస్తాం, పెరుగుతుంది అనుకోండి, అది బోన్ ట్యూమర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బోన్ ట్యూమర్ అని చెప్పేసి వచ్చి పెట్టుకోవాలి. కొంతమందికి ఏంటి ఇక్కడ గ్లాండ్స్ అని చెప్పాను కదా, లింఫోమా అంటాం.
ఈ లింఫోమాలు ఏంటంటే చాలామంది టీబీ అనుకుని కొంతమంది టీబీ ట్రీట్మెంట్ కూడా తీసుకొని వచ్చే చాలా మంది ఉంటారు అట్లా. కానీ అట్లా ఏది కూడా అట్లా అనుకోకూడదు. ఈ కాలంలో దానికి నీడిల్ టెస్ట్ చేయాలి, బయాప్సీ చేయాలి. అది టీబీ అంటే టీబీ మందులు వాడాలి, లేకపోతే అంటే వేరే మందులు వాడచ్చు. సో సిమ్టమ్స్ అనేవి ఏంటంటే చిన్నపిల్లవాడు ఆడుకునేవాడు సరిగా ఆడుకోవట్లేదు, తలనొప్పి వస్తుంది, లేకపోతే నీరసం వస్తుంది, పడుకొని ఉంటుండంటే ఏదో సంథింగ్ రాంగ్ అనుకొని చిన్న హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టేసిన చిన్నగా. ఇప్పుడు ఈ కాలంలో పియాట్రిషియన్స్ కూడా చాలామంది చిన్న డాక్టర్ కూడా ఏంటి చాలామంది తెలుసు లక్షణాలు ఏంటో. వాళ్ళు చిన్న టెస్టులు చేస్తారు, ఏం చేయరు. మన బ్లడ్ టెస్ట్ ఒకటి, రెండోదంటే అల్ట్రాసౌండ్ చేశారనుకోండి, లోపల ఏమైనా ఇక్కడ లివర్ వాపిందా, స్ప్లీన్ అయినా వాపు వచ్చిందా, తర్వాత ఏంటంటే ఎగ్జామిన్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా, అవి చూస్తే ఈజీగా పట్టుకోవచ్చు. అది ఈజీగా పట్టుకొని ఏంటంటే ఈజీగా తొందరగా క్యాన్సర్ హాస్పిటల్ రిఫర్ చేశారనుకోండి, డెఫినెట్గా అంటే మనం ఏంటి డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వచ్చు. అదొకటి నేను చెప్తాను మళ్ళీ. ఇది చూసిరు కదండి, పిల్లల్లో ఏదైనా సమస్య ఉంది, లేకపోతే పిల్లలు ఉండాల్సిన రకంగా లేకుండా కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీరు హాస్పిటల్ తీసుకువెళ్ళండి. ఏ మాత్రం అనుమన్నా కూడా టెస్టులు చేస్తే అది క్యాన్సరా కాదా తెలిసిపోతుంది. క్యాన్సర్ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. పిల్లల్లో వచ్చే ప్రతి క్యాన్సర్ కూడా ఖచ్చితంగా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. సాధారణంగా పెద్దల్లో వచ్చే క్యాన్సర్ని కంట్రోల్ చేస్తామని మాత్రమే చెప్తుంటారు, కానీ పిల్లలకు వచ్చే ప్రతి క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ వాళ్ళకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే హాస్పిటల్కి వెళ్ళండి. కనిపించినా కూడా లేకపోతే ఉందని తెలిసినా కూడా భయపడకుండా పిల్లలకు ధైర్యం చెప్పడము, మీరు ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా అది క్యూర్ అవుతుందని చెప్పి డాక్టర్ సదాశివుడు గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.